హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హోమ్ మేకర్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీని నేను ఇంట్లో ఎలా తయారు చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటానండి. దానికోసం ముందుగా నేను పాన్ పెట్టి ఆయిల్ వేట్ చేసుకొని దానిలో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి మధ్యలో కలుపుతూ బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు బాగా వేయించుకుందామండి. ఇలా వేయించిన ఉల్లిపాయ ముక్కల్లో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇక్కడ నేను మటన్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను మటన్ 300 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఈ 300 గ్రామ్స్ నేను చేసే కర్రీ 3 పర్సన్స్కి సరిపోతుంది. ఇక్కడ మటన్ యాడ్ చేసి నేను కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి ఒక్కసారి కలిపి మూత పెట్టి మధ్యలో కలుపుతూ దానిలో ఉన్న వాటర్ బయటకు వచ్చి పూర్తిగా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ వంట మొత్తానికి కూడా నేను లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను. ఈ లో ఫ్లేమ్లో కుక్ చేసడం వల్ల ముక్క కూడా త్వరగా మనకి ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ మటన్ బాగా ఉడికిన తర్వాత దీనిలో నేను ఒక మీడియం సైజ్ టమాటా అనేది యాడ్ చేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసే ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటా యాడ్ చేయటం వల్ల కొద్దిగా పులుపు కూడా యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ టమాటాను కూడా స్కిప్ చేయొచ్చు. నేనైతే టమాటా యాడ్ చేసి ఒక్కసారి కలిపి ఫ్రై చేసుకుంటానండి. ఒక 3 మినిట్స్ ఇలా ఫ్రై చేయడం వల్ల ఆ టమాటా ముక్క కూడా బాగా మెత్తగా అవుతుంది. బాగా వేగిన తర్వాత దీనిలో మనం గ్రేవీకి కావాల్సిన పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. ఈ పేస్ట్ కోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా 1 స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసి వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసి పేస్ట్ అనేది రెడీ చేసుకుంటానండి. రెడీ చేసుకొని దీన్ని మనం కర్రీలో యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్లోని మనం కావాలంటే టమాటా కూడా యాడ్ చేసి పేస్ట్లో పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ వేసి బాగా వేయించుకుందామండి. దానిలో బాగా వేగి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత నేను దీనిలోకి మనం కొద్దిగా పసుపు అలాగే నేను కూరకు సరిపడా కారం కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు కారం యాడ్ చేసి ఒక్కసారి కలుపుకుందామండి. కలుపుకొని ఒకసారి నేను టేస్ట్ చెక్ చేసుకున్నాను. టేస్ట్ చెక్ చేసి నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే చివరిలో కూడా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ చెక్ చేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనకు గ్రేవీకి సరిపడా అలాగే మన మటన్ అనేది లేతగా ఉందా ముదురుగా ఉంది ఎంతసేపు ఉడకాలనే దాన్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇక్కడ నేను వేడి నీళ్ళు అనేది యాడ్ చేస్తున్నానండి. వేడి నీళ్ళు యాడ్ చేయటం వల్ల మనకి ఇప్పుడు దాకా ఉడికిన ముక్క అలానే ఉడుకుతుంది. లేదంటే మనం చన్నీళ్ళు పోయటం వల్ల ఇంకా కొంచెం టైం పడుతుంది ముక్క ఉడకడానికి. అందుకే ఇక్కడ నేను వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి మధ్యలో కలుపుతూ ఇక్కడ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి. నేను ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని చివరిగా కసూరి మేతి అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నానండి. అంతేనండి, మన మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీనిలో కాంబినేషన్గా నేను ఈరోజు రాగి సంకటి అనేది ప్రిపేర్ చేసుకున్నాను. వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందనేది నాకు కమెంట్లో తెలియచేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ రాగి సంకట్లో వేడి కర్రీ ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని తింటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.